యశో అయితే వాళ్ళ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ అందరిని పిలిచి ఎవరికి తగిన ఐడియాలు వాళ్ళు ఇవ్వండి. మన కంపెనీ అయితే టాప్ రేట్‌కి వెళ్ళాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే మన కంపెనీ టాప్ రేట్‌కి వెళ్ళాలంటే చీరలని 50% ఆఫర్‌లో పెట్టండి సార్. అలాగైతే మనము ఎంత టాప్ రేట్‌కి వెళ్తామో తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే అది తప్పు సార్. చీర అంటే మన ఇండియన్ సాంప్రదాయం. దాని ప్రకారం అయితే మనం చీరకి ఎంత గొప్పతనం ఇవ్వాలో దానికి తగినట్టు అంత క్వాలిటీ అంతా మెయింటైన్ చేస్తే మన చీరలకి, మన కంపెనీకి అంత పేరు వస్తుంది సార్. అలా మాత్రం చెయ్యొద్దు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అలా చీరలోని గొప్పతనం మొత్తం అయితే చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యశో అయితే పద్మావతిని అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో ఆ ఐడియాలు అందరికీ నచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే క్లాప్స్ కొడుతూ ఉంటారు. అది చూసిన పద్మావతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే పద్మావతిని చూసి చాలా కుళ్ళుకుంటూ ఉంటాడు. అలా వాళ్ళందరూ అయితే వాళ్ళ ఐడియాలు నచ్చి బయటికైతే వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే పద్మావతి దగ్గరికి వచ్చి నీకు నీ ఐడియాలు బాస్‌కైతే నచ్చుతున్నాయి. నా ఐడియాలు, నా ప్లాన్‌లు అయితే తనకి నచ్చటం లేదు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను పద్మావతి. నేను ఈ జాబ్ మానేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి విక్కీ వైపు అయితే చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే అవును నాకు విలువలేని దగ్గర నేను ఇక్కడ ఉండడం అనవసరం. అందుకే నేను ఈ జాబ్ మానేద్దామని డిసైడ్ అయిపోయాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ అయితే విక్కీని ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే నువ్వే ఇక్కడ ఉండి నువ్వే ఈ జాబ్ చేసుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.